హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఎగ్ మంచూరియన్ ఎలా చేయాలో నా వైఫ్ నన్ను అడిగిందండి. తనకి ఎలా చేయాలో తెలీదు. అందుకే రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్‌లో 5 గుడ్లు తీసుకోవాలండి. దీంట్లోకి కాస్త మిరియాల పొడి వేసుకోవాలండి. కొద్దిగా టేస్ట్ తగ్గట్టు ఉప్పు. దీన్ని బాగా పొంగొచ్చేట్టు కలుపుకోవాలండి. కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకుందామండి. ఈ గిన్నె తీసుకుందామండి. మామూలుగా కేక్ గిన్నె కూడా తీసుకొని వాడుకోవచ్చు. కాకపోతే కేక్ గిన్నె లేదు కాబట్టి ఇట్లా మామూలు గిన్నె తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని గిన్నె మొత్తాన్ని అప్లై చేసుకుందామండి ఆయిల్. ఆయిల్ మొత్తం గిన్నె మొత్తం అంటుకోవాలండి. అది ఇలా గిన్నెకి నూనె అంటించిన తర్వాత ఇప్పుడు గుడ్లు కలుపుకున్నాం కదండి, ఆ మిశ్రమం దీంట్లో పోసుకుందామే. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందామండి. దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఇట్లాంటి ఒక స్టాండ్ పెట్టుకొని కింద అడుగున పెట్టుకుందామండి. ఇప్పుడు ఆ గుడ్లు మిశ్రమాన్ని ఇందులో పెట్టుకుందాం గిన్నె. ఇప్పుడు దానిపైన ఒక ప్లేట్ పెట్టుకుందామండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా మసాలా ఒక 10 నిమిషాలు లో సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకుందామండి దీన్ని ఇప్పుడు. తర్వాత ఇప్పుడు దానికి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ కారం తీసుకుందామండి. అలాగే టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా తీసుకుందామండి. అలాగే దీనికి సరిపడంత కార్న్‌ఫ్లోర్ పౌడర్ వేసుకుందామండి. అలాగే దీంట్లోకి మైదా కూడా వేసుకోవచ్చండి. మైదా ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుందామండి. ఇలా దీన్ని బాగా తిక్కగా కలుపుకోవాలండి. అప్పుడే దాని పీసులకు బాగా అంటుతుంది మసాలా. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే ఈ మాదిరి ఉడికించుకోవాలండి. బయట తీసుకోవాలి దీన్ని. ఇలా ప్లేట్లోకి వేసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమం అండి, దాంట్లోకి వేసి కలుపుకుందామండి. దీంట్లో వేసి మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ పీసులకి ఆ మిశ్రమం బాగా పట్టేలా కలుపుకుందామండి. బాగా దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడయ్యాక కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి. ఇలా బాగా ఎర్రగా వేయించుకుందామండి. బాగా ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత అల్లము వెల్లుల్లి కట్ చేసుకొని వేసుకుందామండి చిన్న చిన్న ముక్కలుగా. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకుందామండి.
ఎర్రగడ్డని ఎక్కువ మెత్తగా వేయించుకోకూడదండి, కొద్దిగా పచ్చిగా ఉంటేనే మేలు. ఇప్పుడు కాస్త క్యాప్సికమ్ వేసుకుందామండి. కొద్దిగా వెనిగర్ పోసుకుందామండి. సారీ అండి, అది సోయా సాస్. ఇప్పుడు వెనిగర్ పోసుకుందాం. కొద్దిగా చిల్లీ సాస్ పోసుకుందామండి. అలాగే కొద్దిగా టమాటో సాస్ పోసుకుందాం. దీన్ని కాస్త ఒక 30 సెకండ్స్ బాగా నూనెలో వేయించుకుందామండి. బాగా ఇది టేస్ట్కి సరిపడంత ఉప్పు అండి, కొద్దిగా కారం అండి, మిరియాల పొడి కొద్దిగా వేసుకుందామండి. దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్న తర్వాత ఎగ్ పీసెస్ దాంట్లో వేసుకుందామండి. బాగా కలుపుకొని ఆ మసాలా అంతా దీనికి పట్టేలాగా బాగా కలుపుకుందామండి. చూడండి ఎంత క్రిస్పీగా టేస్టీగా ఎంత బాగున్నాయో. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు హై సిమ్లో వేయించుకుందాం దీన్ని బాగా. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూసేట్లుందో వాళ్ళు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మా ఛానల్ కొద్దిగా ఫాలో చేసి ఉండండి. థ్యాంక్స్ అండి.